తిరుపతి లడ్డు వివాదము సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు జోక్యాన్ని కోరుతూ పిటిషన్ పడింది. ఈ లడ్డు వివాదము హిందూ రిలీజియస్ కస్టమ్స్, హిందూ మత సాంప్రదాయాల మౌలిక స్వభావానికి విరుద్ధము. ఫండమెంటల్ హిందూ రిలీజియస్ కస్టమ్స్ను వయలేట్ చేస్తోంది. ఆర్టికల్ 25 భారత రాజ్యాంగంలో ఉన్న ఈ అధికరణ ప్రతి పౌరునికి మతాన్ని విశ్వసించి ఆచరించి ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది. ఫ్రీడమ్ టు ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్ రిలీజన్. అనేక సుప్రీంకోర్టు తీర్పుల్లో కూడా చెప్పింది, టు ప్రొఫెస్ ఎ రిలీజన్ అన్నప్పుడు, ప్రాక్టీస్ ఎ రిలీజన్ అన్నప్పుడు దట్ ఇంక్లూడ్స్ ప్రాక్టీసింగ్ ద రిలీజియస్ కస్టమ్స్. అంటే మత స్వేచ్ఛ, మతాన్ని విశ్వసించి ఆచరించే హక్కు ప్రాథమిక హక్కుగా పౌరులందరికీ ఉంటుంది. మతాన్ని విశ్వసించి ఆచరించే హక్కు అంటే మత సంబంధిత సాంప్రదాయాల్ని, ఆచారాల్ని, కట్టుబాట్లను కూడా రక్షించుకునే హక్కు ఉంటుంది, ఆచరించే హక్కు ఉంటుంది. అందువల్ల ఈ లడ్డులో ఎనిమల్ ఫ్యాట్, బీఫ్ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్ కలిపారు అన్న భయంకరమైన ఆరోపణ వల్ల హిందువుల మతపరమైనటువంటి సాంప్రదాయాలకు నష్టం జరుగుతోంది. వీటిని కాపాడాలి. ఇది కేవలం ఒక ఇన్సిడెంటే కాదు, తిరుపతి తిరుమల దేవస్థానం నిర్వహించుతున్న తీరు పైన అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది అని సుప్రీంకోర్టులో కేసులో పిటిషన్లో వాదించారు. అంటే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా మేనేజ్ కావాలి, శాంక్టిటీ ఆఫ్ హిందూ టెంపుల్స్ను ఎలా కాపాడాలి అనేది ఈ అంశం రైజ్ చేస్తోంది. ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఎందుకంటే మన సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్, నేను గతంలో కూడా చెప్పాను, సుప్రీంకోర్టు ఏ అంశములో ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు, రాజ్య వ్యవస్థ జోక్యం చేసుకోవచ్చు అన్న అంశాన్ని విచారించిన సందర్భంగా 2 ప్రిన్సిపల్ చెప్పింది. ఒకటి, ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ రిలీజన్, ఒక మతానికి సంబంధించిన మౌలికమైన లక్షణాలు, మౌలికమైన అంశాలు, మౌలికమైన ఆచార వ్యవహార పద్ధతులు, వీటిలో రాజ్యము కూడా జోక్యం చేసుకోరాదు. అందువల్ల ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ఎ రిలీజన్ను ప్రిజర్వ్ చేసుకోవడం, పరిరక్షించడం అనేది పౌరులకు ఉండే హక్కు. అలాగే ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనము ఉన్న సమయంలో మాత్రమే రాజ్య వ్యవస్థ జోక్యం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టులో పడిన పిటిషన్ ఏంటంటే, ఒక లాయర్ సత్యం సింగ్ అనే అతను డివై చంద్రచూడ్ చీఫ్ జస్టిస్కు లేఖ రాశారు. సో ఈ పిటిషన్లో వాదన ఏంటంటే, హిందూ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్, ప్రసాదం అనేది ఒక దివ్యమైనదిగా హిందువులు భావిస్తారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలపైన దాడి జరిగింది. ఇది హిందూ రిలీజియస్ ప్రాక్టీసెస్ అండ్ కస్టమ్స్లో ఒక ఎసెన్షియల్ ఎలిమెంట్. ఎందుకంటే మీరు ఏ గుడికి వెళ్ళినా ప్రసాదం ఉంటుంది, ప్రసాదం లేని ఆలయాలు ఉండవు. మనకు ఎక్కడికన్నా వెళ్ళండి, అంటే హిందూ మత సాంప్రదాయాలు, మత ఆచారాల్లో ప్రసాదం అనేది అందులో అంతర్లీనం, అంతర్భాగం. అందువల్ల కోర్టులో వాదన ఇప్పుడు పిటిషన్ ఏంటి అంటే, ఆ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ రిలీజన్, హిందూ రిలీజన్, హిందూ కస్టమ్స్కు సంబంధించిన మౌలిక అంశానికే ఇది విరుద్ధంగా జరిగింది. ఎందుకంటే ఎనిమల్ ఫ్యాట్ కలపడం అనేది దైవ ప్రసాదంలో ఎవరు అంగీకరించరు, ఏ హిందూ సాంప్రదాయాలు నమ్మిన వారు ఒప్పుకోరు. అందువల్ల దీన్ని జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టులో కేసు పడింది. ఎందుకంటే ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ద రిలీజన్ను ప్రిజర్వ్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకునే హక్కు ప్రతి పౌరునికి ఫండమెంటల్ రైట్గా లభిస్తుంది. అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు ఇది కేవలం ఏదో అడల్టరేషన్ ఇష్యూనే కాదు. అడల్టరేషన్ అనేది చాలా చిన్న అంశం. కల్తీ అనేది ఎక్కడ ఆహారంలో కల్తీ జరిగినా దానిపైన కేసులు ఉంటాయి, కల్తీకి నేరం ఉంటుంది, అది అనుమానమే లేదు. కానీ ఇది కల్తీ కాదు, ఇది మామూలు కల్తీ కాదు. ప్రసాదములో జరిగినటువంటి ఒక రకమైనటువంటి తీవ్ర తప్పిదం, ఈ తీవ్ర తప్పిదం ఖచ్చితంగా మతపరమైన విశ్వాసాలు, ఆచారాలు, సాంప్రదాయాలకు వ్యతిరేకం,
ఒకవేళ ఈ ఆరోపణే నిజమైతే, ఇక ఈ ఆరోపణే నిజమైతే ఇది మామూలు విషయం కాదని నేను గతం నుంచి కూడా చెప్తున్నాను. అందుకే కూడా తొందరపడి దీనిపైన వ్యాఖ్యానాలు చేసి సమస్యను మరింతగా జటిలం చేసి సమాజంలో అనవసరపు ఆందోళనలను సృష్టించకూడదు అన్నాను. ఎందుకంటే ఇది కొత్త కొత్త రకమైన సమస్యలు దారితీయకూడదు. ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది కనుక దీనిపైన నిజానిజాలను రిపోర్ట్లను కోర్టు బహుశా విచారిస్తుందని ఆశించుదాం. దీనిపైన సమగ్రమైన ఇన్వెస్టిగేషన్ విచారణ జరిపించాలి. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టీటీడీని అడిగారు పూర్తి రిపోర్ట్ ఇవ్వమని. మరి హెల్త్ మినిస్ట్రీ ఎందుకు అడిగారంటే బహుశా ఇది అడల్టరేషన్ అనేది హెల్త్ మినిస్ట్రీ కిందకి వస్తే కనుక అడిగినట్టున్నారు. కానీ ఇది ఏదో హెల్త్ రిలేటెడ్ ఇష్యూనే కాదు, ఇట్స్ ఎ లార్జర్ ఇష్యూ. సో ఇది మరింత లార్జర్ ఇష్యూ కనుక దీనికి సంబంధిత మరి మంత్రిత్వ శాఖలు ఎవరు స్పందించాలో చూడాలి. బట్ డెఫినెట్గా మౌలికమైన అంశం ఏంటంటే ఇది జరిగిందా లేదా తేలాలి. ఒకటి జరిగితే ఇది అవినీతి వల్ల జరిగిందా లేదా ఏదైనా విద్రోహ చర్యనా కుట్ర కోణమా. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇమీడియట్గా మాట్లాడుతుంటారు. ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్టేట్మెంటు మీడియాలో చదివాను. టీటీడీ నిర్వహణలో యాజమాన్యంలో మతేతరులు ప్రవేశించడం, అదర్ రిలీజియన్స్ వాళ్ళు ప్రవేశించడం వల్లనే ఇది జరిగింది అని. ఇది మతపరమైన విద్వేషాలకు కూడా కారణమయ్యే ప్రమాదం ఉంటుంది ఇలాంటి వ్యాఖ్యలు. అందులో ఒక బాధ్యత కలిగిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. అందువల్ల ఇది నిజంగానే జరిగి ఉంటే మాట్లాడడమే కాదు, చర్యలు కూడా తీసుకోవాలి. కానీ ఇప్పటిదాకా వస్తున్నాయన్ని రాజకీయపరమైన ప్రకటనలు ఎక్కువ ఉన్నాయి. ఒక్కటే ఏంటంటే సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనుబంధ ల్యాబ్లో ఇది పరీక్షించారు అని వచ్చింది. కానీ అది ఎంత మేర కంక్లూజివ్గా చెప్పింది, దీనిపైన మరింత సమగ్ర విచారణ ఎలా జరగాలి, పాసిబిలిటీ ఉందని చెప్పారా లేదా జరిగిందనే కన్ఫర్మ్ చేశారా, జరిగితే ఏ రూపంలో జరిగింది, ఇవన్నీ అనేక క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా వస్తున్న ఇతర వీడియోలో కూడా వ్యక్తం చేశాను. సో ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్తోంది కనుక లెట్ us see సుప్రీంకోర్టు దీన్ని టేకప్ చేసి దీనిపైన సమగ్ర విచారణకు కోర్ట్ మానిటర్ ప్రోబ్ ఈవెన్ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు నమ్మకం విశ్వాసం కలిగించాలి అంటే ప్రభుత్వ సంస్థలే కాదు దీనిపైన ఇండిపెండెంట్ పరిశోధనకు కూడా సుప్రీంకోర్టు ఆదేశించాలి. ఎందుకంటే స్వతంత్రమైన విచారణ అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు స్వతంత్రంగా కోర్టును అసిస్ట్ చేసేందుకు నిపుణులతో బృందాలను కూడా నియమిస్తుంది సుప్రీంకోర్టు. అనేక అంశాల్లో ఇది ఉంది. మీకు పెగసస్ లాంటి అంశం ముందుకొచ్చినప్పుడు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఒక టెక్నికల్ టీంను కూడా వేశారు. లేదా అమికస్ క్యూరీ అంటారు, అంటే ఒక ప్రత్యేకంగా కోర్టును అసిస్ట్ చేయడానికి ఒక న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశిస్తుంది. నిపుణుల బృందాన్ని కూడా కోర్టు నియమించవచ్చు. సుప్రీంకోర్టు తక్షణం దీనికి ఇండిపెండెంట్ విచారణ జరపడానికి రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే అధికారంలో ఉన్న తెలుగుదేశము కూటమి ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అవినీతిలో భాగంగా జరిగింది అని అంటున్నారు. ఇంకో అడుగున ముందుకేసి ఇది కుట్ర కోణము అని మతపరమైన అంశాలు కూడా ముందుకొస్తున్నాయి. ఇంకా రాబోయే కాలంలో ఇది మరింత ఎక్కువగా కూడా వస్తుంది. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యాడు. ఇది పూర్తిగా అబద్ధము, నిరాధారమైంది, కోట్లాది హిందువుల మనోభావాలపైన దాడి, కోట్లాది హిందువుల నమ్మకాలు విశ్వాసాలపైన దాడి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా చేయవచ్చా అంటూ కౌంటర్ అటాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా మొదలుపెట్టింది. తాజాగా వైఎస్ జగన్ కూడా రియాక్ట్ అయ్యాడు. అందుకే దీనిపైన ప్రజలకు కోట్లాది మంది హిందువులకు నమ్మకం కలగాలి అంటే సుప్రీంకోర్టు స్వతంత్ర విచారణకు ఆదేశించాలి, కోర్ట్ మానిటర్డ్ ప్రోబ్కు ఆదేశించాలి. దీని నుంచి రాజకీయాలను వేరు చేసి ఇప్పటికే ఇది ప్రసాదంలో కల్తీ అన్న ఆరోపణ, ఈ కల్తీకి మళ్ళీ రాజకీయ కల్తీ కలిసిందనుకోండి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. అందువల్ల రాజకీయ కల్తీ లేకుండా కల్తీ జరిగిందా లేదా అనేది, లడ్డూలో కల్తీ జరిగిందా లేదా,
జరిగితే ఏ కల్తీ జరిగింది, దానికి కారణాలు ఏంటి, ఏ రూపంలో జరిగింది అని. సో దీనిపైన సమగ్ర విచారణ జరపడం ఒకటే పరిష్కారం.